నమ్మకపోవడమే, ఆయన చేయలేడు అనుకోవడమే అవిశ్వాసమే పాపం. ఇక వేరేది ఏం కాదు పాపం, అవిశ్వాసమే పాపం. పాపం అంటే ఏంటిదో కాదు, అవిశ్వాసమే పాపం. దేవుడు చెప్పిన మాటను నమ్మాలంతే. ఒకసారి మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును. ఎవరు నిత్య శిక్షకు పోతారట? నీతిమంతులు కానివారు. మరి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. తీర్చబడాలంటే ఏం కావాలి? మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చ. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడ్డది, ఆయన నీతిమంతుడు అయిండు. మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళను మనం ఏం చేయాలి? ఒకసారి 2 కొరింథీయులకు 6:14. నేను ఏం వివరించకుండా డైరెక్ట్గా నేరుగా వాక్యాలు చూపెడతాను. వాక్యం వివరిస్తుంది మీకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? నీవేమో విశ్వాసివి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసివి. నీవు విశ్వాసివి గనుక నీలాంటి విశ్వాసులు అనేకులున్న చోట సంఘం అనబడుతుంది.